థ్యాంక్ యూ అర్జున్. మీది ఆల్రెడీ మంచి పేరు అర్జున్ అనేది, ఇంకా మంచి పేరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పర్ఫార్మెన్స్తో. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి బరాబర్ ప్రేమిస్తా అంటే Feb 6th ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సంపత్ రుద్ర గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో టీజర్కి, ట్రైలర్కి, సాంగ్స్కి, ఆడియన్స్కి చాలా చాలా నచ్చేసింది. సో ఎస్, ఇక 6వ తారీఖు అంతా సిద్ధం అంటున్నారు అన్నమాట ఆయన. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ జేడీ సార్. How are you, sir? Thank you very much, sir. Okay. Thank you, Jain, sir. Actually, so sweet of you, sir. మిమ్మల్ని చూస్తుంటే ఒక తెలియని గిలిగింత కలుగుతూ ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీస్ ఇచ్చారు. అంటే మీ స్టోరీస్ చూసినప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో చాలా పిచ్చితో చూసాను ఆ సినిమాలు. ఓకే, థ్యాంక్ యూ ఆది గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ శంబాలా అండి. కమింగ్ టు దిస్ మూవీ, ఫస్ట్ ప్రొడ్యూసర్ వెంకీ గారు. సో తను నా క్లాస్మేట్, ఇక్కడ లేడు ఇప్పుడు ప్రజెంట్. అతను లేకపోతే ఈ సినిమా లేదండి. సో తనతో స్టార్ట్ చేశాను. తర్వాత చిన్ని గారు అండ్ చందు గారు ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వడం జరిగింది. దెన్ చిన్ని గారు, నేను వాజ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ సార్. పరచూరి మురళి గారు రెచ్చిపో సినిమాకి వర్క్ చేసాము ఇద్దరం. తను ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాను, నేను డైరెక్టర్ అయ్యాను. అండ్ తర్వాత నేను వైవిఎస్ గారి దగ్గర వర్క్ చేశాను. ఇంతకుముందు ఇష్టంగానే ఒక మూవీ చేశాను సార్, దానిలో అర్జున్ హీరో. ఇప్పుడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్ చేశాడండి. థ్యాంక్స్. యాక్చువల్గా చేస్తాడు అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ. కమింగ్ టు ద మ్యూజిక్, ధ్రువన్, నీ గురించే మాట్లాడుతున్నా. మీరు సాంగ్స్ విన్నారు. డెఫినెట్గా రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేసాం ఒక్కొక్క సాంగ్ని. సో అన్నీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించాయి. సినిమా కూడా అలానే ఉంటుంది బిగినింగ్ నుంచి. ఇది కంప్లీట్గా ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగిన సినిమా. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఇప్పటివరకు చాలా సినిమాలు, ఏదన్నా సెంటీ సినిమాలు వస్తుంటాయి, బట్ ఇది చాలా కమర్షియల్గా బ్లెండ్ చేశాను. కమర్షియల్ మీరు చూస్తే రెడ్డి మామ సాంగ్ అసలు బేసిక్గా మామూలు కమర్షియల్, అంటే రెగ్యులర్ సినిమాల్స్లో ఫిట్ అవ్వదు అది. బట్ అలాంటి దాన్ని కమర్షియల్లో తీసుకొచ్చి చంద్ర కోసమే ఈ సాంగ్ చేసేసాము. మిగతా అన్నీ చాలా మెలోడియస్గా చాలా బాగుంటాయి. సినిమా కూడా అలాగానే మీకు ఒక ఫేజ్ టు ఫేజ్ వెళ్తూ కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. అండ్ క్లైమాక్స్లో మీరు సినిమా ఒక 20 నిమిషాలు చూసి అలా షాక్లో బయటకు వస్తారు. డెఫినెట్గా నేను ఇది బిలీవ్ చేస్తున్నాను. మీరు February 6th రోజు అది ఫీల్ అవుతారని డెఫినెట్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ సార్. థ్యాంక్ యూ సంపత్ గారు. విష్ గుడ్ లక్ అండి. అండ్